నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు అంటే పితృదేవతల అనుగ్రహం పొందేటువంటి దివ్యమైన రోజులని చెబుతారండి. దేవతల కన్నా శక్తివంతులు పితృదేవతలు అంటారు. మనకేమైనా సమస్యలు ఉన్నా, మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి వారు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అంటారు. అలాంటి వారి అనుగ్రహం పొందాలంటే ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేయాలి అంటారు. అయితే అందులో ముఖ్యంగా హోమాలు అనేవి ఎంతో ప్రత్యేకం. అటువంటి కార్యక్రమాలు నిత్యాగ్ని ఆశ్రమం తరపున శ్రీని గురూజీ గారు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీని గురూజీ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుందండి. గతంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున మనం వారాహి హోమం కూడా నిర్వహించాము. ఎంత సక్సెస్ అయిందో, అమ్మవారి అనుగ్రహం ఎంతగా పొందామో అందరికీ తెలుసు. కేవలం ఇవే కాదు, ప్రతి ఏడు కూడా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి ఈ పితృపక్షాల్లో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఎక్కడ చేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, వీటన్నిటి వివరాలు ఇప్పుడు గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు అంటారు. అసలు మహాలయ పక్షాలు అంటే ఏంటి? ఈ 15 రోజుల పాటు ఎవరిని పూజించాలి, విధానం ఏమన్నా ఉంటుందా, వివరించండి. మహాలయ పక్షాలు ప్రత్యేకించి పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధము, తిలాతర్పణము, తిలాహోమము, దానాలు లాంటివి చేసేటువంటి సమయం అమ్మ. వాస్తవానికి శాస్త్రంలో ప్రతిరోజు పితృదేవతల యొక్క యజ్ఞం చేయమన్నారు. పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞం ప్రతిరోజు చేయాలి. అట్లీస్ట్ ప్రతిరోజు చేయలేని వాళ్ళు అమావాస్య కన్నా గుర్తుంచుకొని చేయాలన్నమాట. ప్రతి నెల. అది కూడా చేయలేని వాళ్ళు సంవత్సరంలో 15 రోజులు, ఒక పక్షం రోజులు పితృదేవతలు భూమి మీద ఉంటారనమాట. ఈ 15 రోజులు వారిని ఖచ్చితంగా మనం తృప్తి చేయాలి. తిలాతర్పణంతోటో, శ్రాద్ధాదులతోటో, లేదంటే హోమాలతోటో, దాన ధర్మాలతోటో వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళు కూడా మనకి ఆశీర్వదిస్తారనమాట. ఈ 15 రోజులు ప్రత్యేకించి మనకి ఆ పితృదేవతలు ఇచ్చినటువంటి అవకాశం ఇది. దాన్నే మహాలయ పక్షాలు అని అంటారు. ఈ 15 రోజులు అంటే అంత ముఖ్యమైనవి. అవునండి. ఇందాక మీరు అన్నారు ప్రతిరోజు చేయాలి వాస్తవానికి, కానీ అవి కుదరకపోతే అమావాస్యకైనా సరే. అంటే ఈ 15 రోజుల పాటు ఇంకా వేరే ఇతర దేవీ దేవతలు ఎవరి ఆరాధన శాస్త్రం ఏం చెప్పిందంటే, ఈ 15 రోజుల్లో దేవతల కంటే ముందు పితృదేవతలనే స్మరించుకోవాలి, పితృదేవతల పూజ చేయాలి. వాస్తవానికి ఆ రోజుల్లో దేవతా పూజ కూడా విసర్జన చేయొచ్చు, కానీ పితృ పూజను మాత్రం విసర్జన చేయకూడదని చెప్పిందనమాట. అంత ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట. అంటే మన శాస్త్రంలో ఉంది వెరీ క్లియర్. పితృదేవతలు అని చెబుతున్నారు కదా గురుగారు, అసలు ఎవరు పితృదేవతలు? వారికి అంత మంచి పేరు ఎందుకు వచ్చింది? వారిని సంవత్సరంలో ఈ 15 రోజుల పాటు ఖచ్చితంగా స్మరించుకోవాలి, పూజించుకోవాలి అని శాస్త్రంలో ఎందుకు చెప్పబడింది? అసలు యాక్చువల్గా మనం గతించిన వాళ్ళందరినీ పితృదేవతలు అంటారమ్మా. అంటే తరాలు అని లెక్కలేదు, అంటే వారిలో ఎన్నో తరాలు ఉంటారు కాబట్టి, అంటే ఎన్నో తరాలుగా గతించిన వాళ్ళని పితృదేవతలు అని అంటారు. వాళ్ళనే వసు, రుద్ర, ఆదిత్య రూపాల్లో మనం పూజ చేస్తాం అనమాట. పూజించడం అంటే తర్పణాదులని, శ్రాద్ధ కర్మల్ని, లేదంటే వాళ్ళకి తిలాహోమాలను చేసేటువంటి ప్రక్రియని, వాళ్ళని తృప్తిపరిచే విధానం అనమాట. అయితే వాస్తవానికి అసలు పితృదేవతలు అనేవాళ్ళు మనకి దేవతల్లో రెండు రకాల దేవతలు ఉన్నారు. ఆది దేవతలు, కర్మదేవతలు అని ఉంటారు. ఆది దేవతలు అంటే సృష్టి స్టార్టింగ్లోనే ఉన్నటువంటి దేవతలు. వాళ్ళు సృష్టికర్తలు అన్నమాట. సృష్టిని నిర్వహించేటువంటి దేవతలు. ఆ దేవతల యొక్క పుత్రులు పితృదేవతలు. వారు అమూర్తులుగాను మూర్తులుగాను ఉంటారు. నాన్ కార్పోరియల్గాను కార్పోరియల్గాను ఉంటారు. అమూర్తులుగా అంటే ఏ శక్తి రూపంలో ఉంటారు, మూర్తులుగా అంటే కనిపించే విధంగా ఉంటారన్నమాట. వాళ్ళు 4 ఉంటారు. మిగతా వాళ్ళు అమూర్తులుగా ఉండేవాళ్ళు 3 ఉంటారన్నమాట. వాళ్ళు విరాజులు, బర్హిషదులు, అగ్నిశ్వాతులు, యమ, సోమప, వీరందరూ అన్నమాట. వీరు ఈ పితృలోకం, ఈ డిపార్ట్మెంట్ అని అనుకుంటే ఆ పితృలోకాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి దేవతలు అన్నమాట. అంటే ఎవరైనా గతించినా కూడా నెక్స్ట్ జన్మ ఏం తీసుకోవాలి, ఆ DNA హ్యాండ్లింగ్ చేసేటువంటి దేవతలు. అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. మనం ఏదైతే ఈ పితృకర్మలు ఆచరిస్తామో ఈ ఎనర్జీస్ అన్నీ వాళ్ళు స్టోర్ చేసి పెట్టుంటారనమాట. ఇప్పుడు సపోజ్ మనం నా తండ్రి గారో లేకపోతే నా తాతగారో మోక్షాన్నే పొందారనుకోండి, అప్పుడు నేను చేసిన పూజ వ్యర్థం అవుతుందని మనకు అనిపిస్తుంది అనమాట. కానీ అది రేపొద్దున నాకు ఉపయోగపడుతుంది.
నేను గతించిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేసి నెక్స్ట్ ఏ జన్మ ఇవ్వాలి, ఉత్తమ జన్మ ఇవ్వాలా లేదు వీరు చేసినటువంటి పాపుణ్యాలకి ఏ జన్మ ఇవ్వాలని ఆ డిఎన్ఏ హ్యాండ్లింగ్ చేసేటువంటి దేవతలు వీళ్ళు. వారి చేతిలో ఉంటుంది అదంతా. అయితే ఇప్పుడు సాధారణంగా దేవుణ్ణి కదండి పూజిస్తాము. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు సంతానానికే ఉదాహరణకు తీసుకున్నాం. ఎంతమంది ఆ భాగ్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వారందరూ కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. ఇలా పుట్టలో పాలు పోయటం కానీ, ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం కానీ ఇలా చూస్తూ ఉంటాం కదా సంతానం కోసం అని చెప్పి. అంటే ఈ అనుగ్రహం అంతా కూడా పితృదేవతలు ఇచ్చేవే. అవునండి. ఇది దేవతలకి మనుష్యులకే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులకి వారు సంతానోత్పత్తికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేది పితృదేవతలే. అందుకని పితృదేవతలు అని అంటారు. ఒక వ్యక్తి తన పాపపుణ్యాన్ని అనుసరించి జంతు జన్మ ఎత్తాడనుకోండి, ఆ జంతు జన్మలో కావాల్సిన పోషణ ఇచ్చేది కూడా వీళ్ళేనమాట. అందుకే వీరిలో సోముడు అనే అతను కూడా ఒక పితృదేవతగా ఉంటాడు. సోమరసం అంటారు కదా, అది పితృదేవతలకి అమృతం, మనుషులకి మామూలుగా ఆహారం, జంతువులకి ఏదో గడ్డి ఆహారంగా ఉంటుంది. ఆ రూపంలో ఆహారాన్ని ఇచ్చేటువంటి సస్యదేవతలు కూడా అన్నమాట. వీరిని పూజించటం వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది, సుఖాన్ని ఇస్తారు, ప్లస్ అన్ని కామ్యాలను తీరుస్తారనమాట. దేవతల కంటే విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి వీరికి. వెంటనే ప్రతిస్పందిస్తారు, వెంటనే కోరికలు కామ్యాలను తీర్చేటువంటి దేవతలు. అందుకని పితృరూపంలో ఉంటారా అండి? అంటే ఎలాగ మనం వారిని కొలుచుకోవాలి? అసలు పితృదేవతలకు చేయవలసింది తర్పణాదులు, శ్రాద్ధ పిండ ప్రదానాలు, తిలాహోమాలు, వారి పేరు మీద దాన ధర్మాలు. ఇలా ప్రసన్నం చేసుకోవచ్చు అంతే. రూపం అంటే ఏముండదు, మన పెద్దల రూపమే వారు. పెద్దలను కొలుచుకోవటం వల్ల ఆ పెద్దలను కొలుచుకున్న దాన్ని వారు స్వీకరిస్తారనమాట. ఎగ్జాక్ట్గా మన పెద్దలే తీసుకుంటారని కాదు అది. అదే ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మా తాతగారు ఆల్రెడీ మోక్షాన్ని పొంది ఉన్నారు అనుకోండి, ఎలా తీసుకుంటారు? మీరు ఇచ్చినటువంటి ఆ పిండ ప్రదానాన్ని ఎలా స్వీకరిస్తారంటే గ్రహించేది వారు. గ్రహించి దాన్ని ఎవరికి ఏ గతుల్లో ఉన్నారో ఆ గతులకి పంపించేది ఆ శక్తిని వారే అన్నమాట. ఎడిషనల్గా ఉంటే స్టోర్ చేసి రేపొద్దున మనకు ఉపయోగపడుతుంది. గురుగారు, సాధారణంగా పితృదేవతలు అంటే మనుషులకి, మనకి సంబంధించి పితృదేవతలని మనం కొలుస్తున్నాము, ఇలా మీరు ప్రతిదినం వారిని ఆరాధించాలని చెప్తూ ఉన్నారు. మన వరకు ఓకే, కానీ దేవతలకు కూడా వారు పితృదేవతలు అని అంటున్నారు. అందులోనూ వాళ్ళు చాలా శక్తివంతమైన వాళ్ళని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకండి? కారణాలు ఏంటి? మన శాస్త్రం ఏం చెప్తుంది? వీరికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే? అవునండి, ఇప్పుడు మనకి ఇంత ముందుగా మాట్లాడుకున్నాం, దేవతల్లో 2 రకాలు ఉంటారు అని. ఆది దేవతలు, సృష్టి ఆరంభంలో ఉద్భవించిన దేవతలు, వారు ఏం చేస్తారంటే ఈ సృష్టి ప్రక్రియను చూస్తారనమాట. అదేవిధంగా కర్మదేవతలు ఉంటారు. మనం పుణ్యఫలాన్ని ఏదన్నా ఆచరించామనుకోండి, నెక్స్ట్ జన్మలో దేవతగా కూడా అవ్వచ్చు అనమాట. మనుషులు కూడా దేవతలు అవ్వచ్చు. మళ్ళీ అక్కడ ఆ కర్మఫలం, పుణ్యఫలం వెళ్ళిపోయిందనుకోండి, మళ్ళీ మనుషులుగా జన్మిస్తాం అన్నమాట. ఈ ఆది దేవతలు ఉన్నటువంటి మొత్తం దేవతాగణానికి బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని చేయమని చెప్తాడనమాట. అది తన గురించి, నారాయణుని గురించి చేయమని ఒక యజ్ఞాన్ని నేర్పిస్తాడు. ఈ సృష్టికి ఉపయోగపడుతుంది, తద్వారా మీరు తృప్తి పడతారు, సృష్టి కూడా బాగా జరుగుతుందనే విధానంతో వారు నేర్పించినటువంటి ఒక యజ్ఞ విధానాన్ని చేయమన్నప్పుడు వారు అలా చేస్తూ చేస్తూ కొంతకాలానికి వారు మోహితులయ్యి వారి గురించి వారే యజ్ఞం చేసుకోవటం, ఆ యొక్క ప్రతిఫలాన్ని నారాయణుడికో బ్రహ్మకో ఇవ్వకుండా వారు స్వీకరించడం మొదలు పెడతారు. అది గమనించినటువంటి బ్రహ్మదేవుడు ఆ దేవతలందరినీ శపిస్తాడు. ఏమని శపిస్తాడు? మీరు అజ్ఞానులైపోగాక, బుద్ధిహీనులైపోగాక అని శపిస్తాడనమాట. ఎప్పుడైతే చాలా ముఖ్యం కదా, జ్ఞానం అనేది చాలా ముఖ్యం కదా, ఆ విధంగా మోహితులయ్యి అజ్ఞాన భ్రష్టులైపోయి బుద్ధిహీనులైపోయి వారు చింతిస్తూ వారు చేసిన తప్పు అర్థం చేసుకొని మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మాకు మేము చేసింది తప్పు, మీరు చెప్పిన విధంగా చేయకుండా దాన్ని మేము మోహితులై ఈ విధంగా చేశాము, మాకు ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉంటే చెప్పండి అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటారంటే, మీ పుత్రుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందండి అంటారు. వాళ్ళ పిల్లలే పితృదేవతలు, దేవతల యొక్క పిల్లలు పితృదేవతలు. కొడుకుల దగ్గరికి వెళ్ళి
మీరు జ్ఞానాన్ని పొందండి అని. అని చెప్తారు. అది ఒక పనిష్మెంట్ లాంటిది అనమాట అనుకోండి. అంతే కదా, సరే. తండ్రి వచ్చి పిల్లల దగ్గర అంటే. సరే, వారి దగ్గరికి వెళ్ళి ఉమ్, వారు జ్ఞానాన్ని పొందుతారు. ఉమ్, పితృదేవతలు వారికి తిరిగి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అంతా అయిపోయిన తర్వాత పుత్రులారా వెళ్ళిరండి అని అంటారు. ఎవరు? వాళ్ళ కొడుకులు తండ్రుల్ని పుత్రులారా వెళ్ళిరండి అని అంటారు. ఉమ్, ఇదేంటి వాళ్ళకి అర్థం కాదనమాట. ఉమ్, మా బిడ్డలు మమ్మల్ని పుత్రులారా అంటున్నారేంటి అని వాళ్ళనే అడిగితే మళ్ళీ ఏ దోషం వచ్చిద్దో ఏంటో అని ఉమ్, మళ్ళీ పోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ఉమ్, మమ్మల్ని ఇలా మమ్మల్ని ఇలా అన్నారు, ఏంటి దీంట్లో ఆంతర్యం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మీకు బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదించారో వారు మీకు గురువుతో సమానం. గురువు అంటే తండ్రితో సమానం కాబట్టి వారు అన్నమాట కరెక్టేను. మీరు పరస్పరం పుత్రులు మరియు తండ్రులు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మీరు కూడా వారిని పూజించండి అని బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పటి నుంచి వారు కూడా దేవతలకు కూడా పితృదేవతలు కాబట్టి వారు కూడా ఈ పితృదేవతను పూజిస్తారన్నమాట. ఆ క్రమంలోనే ప్రజాపతి అయినటువంటి రుచి కూడా పితృదేవతల మీద ఒక సూక్తాన్ని రచించాడు. అదేవిధంగా బ్రహ్మ కూడా ఒక స్తవనాన్ని రచించాడనమాట పితృదేవతల గురించి. ఆ స్తవనంలో, ఆ బ్రహ్మకృత పితృస్తవనంలో వీరి మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః అనేటువంటి శబ్దం కూడా ఉంటుందండి. గురువులకే గురువులు ఈ పితృదేవతలని కూడా సంబోధం ఉంటుంది. ఇది అసలు కథ, ఎందుకు దేవతలకు కూడా పితృదేవతలు అంత విశేషం అనేది. విన్నారు కదండి. నిత్యాగ్ని ఆశ్రమం తరపున కాశీలో సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభిస్తాయంటే భాద్రపద పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటువంటి పాడ్యం ఏదైతే ఉందో అప్పటి నుంచి 21వ తారీఖు మహాలయ అమావాస్య, ఈ పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పితృదేవతలు భూమి మీదకి వచ్చి ఉండేటువంటి సమయం అని చెప్తారు. వారి అనుగ్రహం పొందాలంటే మనం చేసేటువంటి దివ్యమైన కార్యక్రమాలు అవి ఎంతో విశేషంగా ఉండాలి. అటువంటిది కాశీ లాంటి మహాక్షేత్రంలో నిత్యాగ్ని ఆశ్రమం తరపున తిలాహోమం నిర్వహిస్తున్నారు. చాలామందికి సమయం ఉండదు మన ఇళ్ళ దగ్గర చేసుకోవడానికి కావచ్చు. గురుగారు చెప్పినట్లుగా ప్రతిరోజు అసలు మనం పితృదేవతల అనుగ్రహం పొందడానికి వివిధ పూజలు అవి చేసుకోవాలంటారు. కానీ మనలో చాలామంది కుదరని పక్షంలో సంవత్సరంలో ఈ 15 రోజులైనా వారి కోసం అంటూ మనం కొన్ని కార్యక్రమాలు చేయాలి. కాబట్టి తిలాహోమం ఎంతో శ్రేష్టం అంటారు. అటువంటి తిలాహోమాన్ని మీరు జరిపించుకోవాలనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద నేను మీకు నెంబర్ ఇస్తాను. అలాగే nityagni.com ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వారిని సంప్రదించవచ్చు. మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే ఒక ఫామ్ లాగా ఇస్తారనమాట. అందులో గతించిన వారి పేర్లు మీరు అక్కడ రాయొచ్చు. అలాగే పేరు, గోత్రాలు కూడా, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు, గోత్రం అనేది ఉండాలి. అలాగే గతించిన వారి పేర్లు కూడా తల్లి తరపు నుంచి అలాగే తండ్రి తరపు నుంచి ఎవరికైతే చేయించాలనుకుంటున్నారో అవన్నీ పేర్లు మీరు రాయండి. మీకు ఈ 15 రోజుల పాటు వారి పేరు మీద తిలాహోమం అనేది నిర్వహిస్తున్నారు. సుమారుగా రోజుకి 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వంటే అర్థం చేసుకోవచ్చు. ఒక 1500, 1600 మధ్యలోనే మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం బయటికి వెళ్తే ఎక్కడైనా ఒక సినిమాకో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే మనం గడిపే ఖర్చు ఇది ఒక 2000 వరకు అవుతుంది. అంతకన్నా తక్కువే అనే చెప్పుకోవాలి. రోజుకు ఒక 100 రూపాయలు కూడా ఖర్చు అవ్వదంటే అర్థం చేసుకోండి. అలాగే ఇంకా విశేషంగా కేవలం తిలాహోమమే కాదు, అక్కడ ఉండేటువంటి వేద విద్యార్థులు కావచ్చు, సాధువులు కానీ అలాగే వేద పండితులు కానీ వీరికి ద్వాదశి రోజున అన్నదానం కావచ్చు, వస్త్రదానం కానీ వారికి దక్షిణ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మన చేతులతో మనం ఇలాంటివి కొన్ని చేయలేకపోతాం, కానీ మన తరపున మన పేరు మీద ఇలా విశేషంగా అక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. నిత్యాగ్ని ఆశ్రమం శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో అనమాట. గతంలో మీరు చూసే ఉంటారు వారాహి హోమం ఎంత విశేషంగా జరిగిందో. చాలామంది సంతృప్తి చెందారు, అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రులయ్యారు. ఇక పితృదేవతల అనుగ్రహం పొందుదాం అనుకున్న వాళ్ళు కాశీలో జరుగుతున్నటువంటి ఈ మహా తిలా హోమంలో మీరందరూ కూడా పాల్గొనండి. పాల్గొనదలిచిన వారికి వెబ్సైట్ డీటెయిల్స్ అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సంప్రదించండి. నమస్కారం.